సిద్దిపేట జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. పథకాల అమలులో పురోగతిని, సమస్యలను సమీక్షించారు. ముఖ్యంగా వివిధ పథకాలైన ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల స్కీమ్, పీఎం స్వనిధి వంటి వాటిపై ఆరా తీశారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్, ఉజ్వల స్కీమ్, పీఎం స్వనిధి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేపట్టిన పనుల్లో 19 పనుల్లో 10 పనులు పూర్తయ్యాయని, 7 పురోగతిలో ఉన్నాయని, 2 టెండర్ దశలో ఉన్నాయని పంచాయతీ రాజ్ ఇంజనీర్లు తెలిపారు. సిఆర్ఎఫ్ కింద రోడ్ డెవలప్మెంట్ పనులను కూడా పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. ప్రభుత్వంలో మనకు వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల రూపాయలు ప్లస్ 7 మనము డిసెంబర్ నుంచి మన జిల్లాలో మార్చి వరకు మన ఏప్రిల్ వరకు వచ్చిందా. సో ఈ ఏప్రిల్ వచ్చిన అమౌంట్ 28,97 అన్ని డైరెక్ట్ గా ఎస్ఎన్జీస్ అకౌంట్ లో వెళ్ళిపోతుంది. ఆగస్ట్ 24, డిసెంబర్ 23 టు ఆగస్ట్ 24. Yes. So every month release అయితే every month పేమెంట్ చేస్తాం. స్కీమ్ కింద స్టేట్ గవర్నమెంట్ ఇది ఇంప్లిమెంట్ చేసలేదు కాబట్టి స్టేట్ లేదు మేడం. తర్వాత జీపీడీపీ ప్లాన్ అనేది కూడా లేదు మేడం. దీని కింద మనకి ఏం ఫండ్ వస్తుంది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ అని ఉంటుంది మేడం. దీంట్లో కూడా ఏం ఫండ్ మాత్రమే సిఎఫ్సి అమౌంట్ వస్తుంది. ఆ సిఎఫ్సి అమౌంట్ దాదాపు